శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఒక్కోసారి ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. మేడ్చల్ జిల్లా బోడుపల్ పరిధిలో ఊహించని రీతిలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. చూస్తూనే కళ్ల ముందే 2 కార్లు అగ్నికి ఆహుతైపోయాయి. చెత్తను తగలబెట్టేందుకు వేసిన చిన్న నిప్పు చివరకు లక్షల విలువైన వాహనాలను బూడిద కుప్పగా మార్చేసింది. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బోడుపల్లిలోని ఒక ఖాళీ స్థలంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఖాళీ ఫ్లాట్ లో 2 కార్లను పార్క్ చేసి ఉంచారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పక్కనే ఉన్న చెత్త కుప్పకు నిప్పంటించారు. ఆ సమయంలో గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ఒక్కసారిగా పక్కకు వ్యాపించాయి. చెత్త కుప్ప నుంచి లేచిన నిప్పు రవ్వలు నేరుగా పార్క్ చేసి ఉన్న కార్లకు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలో మంటలు కార్లను చుట్టుముట్టాయి. వాహనాల్లో ఉన్న ఇంధనం వల్ల మంటలు మరింత తీవ్రంగా ఎగిసిపడ్డాయి. కార్ల నుంచి భారీగా పొగ మంటలు రావడం గమనించిన చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే 2 కార్లు అగ్ని కీలల్లో చిక్కుకుపోయాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతటా వ్యాపించిన మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు ఫైర్ సిబ్బంది వచ్చేలోపే ఆ 2 కార్లు పూర్తిగా కాలిపోయాయి. అందులో ఒక కారు ఇనుప అస్థిపంజరంలా మారడం చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్లలో ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వాహనాల యాజమానులకు మాత్రం భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. కళ్ల ముందే తమ కార్లు బూడిదైపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును నష్టాన్ని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ చెత్త కుప్పకు నిప్పు పెట్టింది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.